ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కూడా కొనసాగుతోంది. డిపోల ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్కు నివాళులర్పించారు. ఓవైపు కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు చేస్తుండేటువంటి సమ్మె ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో రోజు కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కార్మికులంతా కూడా ఆయా డిపోల వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తుండేటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ డిపో వద్ద కార్మికులంతా కూడా నిరసన తెలియజేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. వాళ్ళంతా కూడా ఎవరైతే నిన్న డ్రైవరు ఆత్మహత్య చేసి మరణించడంతో ఆ శంకర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళు డిపో ముందు ఇక్కడ నిరసన తెలియజేస్తుండేటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మరొక వైపు డిపో ముందు యొక్క బస్సులు కూడా డిపో నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళంతా కూడా నల్లని బ్యాడ్జీలు ధరించి ఈ యొక్క అతని యొక్క నివాళులు అర్పిస్తుండేటువంటి యొక్క పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరొక వైపు ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ప్రైవేట్ ఆపరేటర్లు తర్వాత రోజువారీ ఎవరైతే పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్లను తీసుకొచ్చి బస్సులు నడిపేందుకోసము ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు నిన్న దాదాపు ఉమ్మడి జిల్లాలో దాదాపు 900 బస్సులు ఉంటే 450 బస్సులు అంటే 50% బస్సులను కూడా నడపడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రయాణికులు మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా తమ యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మాత్రము ఈ యొక్క సమ్మెను విరమించేది లేదని చెప్పి వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రైవేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతున్నప్పుడు వారిని అడ్డగించకుండా ఉండేందుకోసం పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పిస్తూ ప్రయాణాన్ని కొనసాగించేందుకోసం కావాల్సినటువంటి యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మరొక వైపు మనం చూస్తున్న ఆర్టీసీకి సంబంధించినటువంటి యొక్క బస్టాండ్లో మాత్రము బస్సులు కొంతమేర ప్రయాణికులను చేరవేసేందుకు కావాల్సినటువంటి యొక్క ఏర్పాట్లు కూడా చేసినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాయి. ఇక ప్రైవేటు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే కార్లు కానీ జీపులు అట్లాంటి యొక్క వాహనాల్లో మాత్రము అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రయాణికులకు గండి పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. కార్మికులు మాత్రం ప్రభుత్వం చర్చలు జరిపి తమకు న్యాయబద్ధమైనటువంటి యొక్క డిమాండ్ ఏవైతే వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు. కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనేటువంటి విధంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మాత్రం గడిచిన 3 రోజులుగా జరుగుతుండేటువంటి యొక్క సమ్మెలో మాత్రం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరొక వైపు యాజమాన్యం కూడా పోలీసుల యొక్క బందోబస్తు వాహనాలను నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నది. మొత్తంగా మాత్రం మూడో రోజు కూడా మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం సమ్మె కొనసాగుతుంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.